స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భక్తులతో పోటెత్తిన శైవ క్షేత్రాలు, ఆలయాల్లో మారుమ్రోగిన శివనామ స్మరణ. శివుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలి. శివుడి ఆజ్ఞతోనే ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేసే భాగ్యం లభించింది. మహాశివరాత్రి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాలకు వెళ్లే దారిలో పులిహోర, చక్కెర పొంగలి, బిర్యానీ పంపిణీ. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమ్రోగాయి. వేకువజాము నుండే గోదావరి స్నానమాచరించి శివాలయంలో విశేష పూజలు, అభిషేకాల నడుమ వేద మంత్రాలతో భక్తుల శివనామ స్మరణతో కోటిలింగాలు, పుష్కర్ ఘాట్, ఉమా మార్కండేశ్వర స్వామి, జోడుగుళ్ళు తదితర ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శివరాత్రి పర్వదినం సందర్భంగా శివుడి ఆశీస్సులు దేశ, రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్షించారు. మహాశివరాత్రి సందర్భంగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బుధవారం తెల్లవారుజామునే పవిత్ర గోదావరి పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం నగరంలోని గోదావరి గట్టున ఉన్న ఉమా మార్కండేయ స్వామి ఆలయం, కోటగుమ్మం, చింతాలమ్మ ఘాట్, కోటిలింగాలపేట, కోటిలింగేశ్వర స్వామి, సారంగధరమెట్ట, జాంపేట తదితర ప్రాంతాల్లోని శివాలయాల్లో ఆ పరమశివుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని వేడుకున్నారు. అలాగే నగరంలో పలు ప్రాంతాల్లో జరిగిన సేవా కార్యక్రమాలకు హాజరయ్యారు. శివరాత్రి మహోత్సవం సందర్భంగా పలు ప్రాంతాల్లో జరిగిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలకు ఆయన హాజరై భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేశారు. ఈ సందర్భంగా భక్తులకు చేసిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి స్నానాల రేవులో ముందుగా చేసిన ఏర్పాట్ల పట్ల పలువురు భక్తులు తన వద్దకు వచ్చి సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది శివరాత్రికి స్నానాల రేవుల్లో సదుపాయాలు బాగా చేశారని చెబుతున్నారని పేర్కొన్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం భక్తుల మనోభావాలను గౌరవించి అందుకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించడానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. అయితే అంచనాలకు మించి పుణ్యస్నానాలకు భక్తులు పోటెత్తారని అన్నారు. ప్రయాగరాజ్ కుంభమేళాకు 40 కోట్ల మంది యాత్రికులు వస్తారని అంచనా వేస్తే సుమారు 60 కోట్ల మంది వచ్చారని, రానున్న గోదావరి పుష్కరాలకు 10 కోట్ల మంది యాత్రికులు వస్తారని భావిస్తున్నామని, కానీ 15 కోట్ల మంది వచ్చే అవకాశం ఉందన్నారు. కుంభమేళా అనుభవంతో రానున్న గోదావరి పుష్కరాలకు పగడ్బందీ ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఇక శివరాత్రి పుణ్యస్నానాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టామని గుర్తు చేశారు. ప్రభుత్వ పరంగా భక్తులకు ఏర్పాట్లు చేసినప్పటికీ రాజమండ్రి ప్రజలు దానగుణం కలిగిన వారని, భక్తులకు పులిహోర, మజ్జిగ, అల్పాహారం ఇలా వివిధ రకాలుగా ప్రసాద వితరణ చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని సంతోషం వ్యక్తం చేశారు. ఉన్నత అధికార సర్వ శత్రు మలాయన సిద్ధి ద్వారా మహాశివరాత్రి పర్వదిన కాలైన ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవత పంచామృత రుద్ర అభిషేకం నమస్తే
అరేంజ్మెంట్స్ చేస్తున్నాం. మీరు అన్నట్లు తాకిడి పెరిగింది. స్వతహాగా 2-3 మొదలై ఈ క్రౌడ్ ఏదైతే ఉందో 12 నుంచి వచ్చిందని మా నాయకులు చెప్తా ఉన్నారు. అంటే అంత సంఖ్యలో వచ్చినప్పుడు మన అరేంజ్మెంట్స్ క్రిందటి సంవత్సరం మీద ఊహించుకుంటాం ఒక 10% పెరుగుతారు. కానీ క్రిందటి సంవత్సరం మీద 30-40% పెరిగినప్పుడు ఇది ఒక ప్రికాషన్, ఇది ఒక లెసన్. అంటే పుష్కరాలకి దీనికి ఏ విధంగా అరేంజ్మెంట్స్ చేయాలన్నది ఒకటి అవగాహన. ఇంకొకటి మంచినీరు ప్రభుత్వ పరంగా చేస్తున్నా, ఓ పక్కన స్వచ్ఛంద సంస్థలు వారి కార్యక్రమాలు చేస్తున్నా ఇంకా సరిపెట్టలేదు. అది కూడా కనబడ్డాది. అది కూడా దాన్ని సరిచేసుకుంటూ పుష్కరాలకి ఈ అన్నీ కూడా ఏదైతే గుణపాఠాలు ఉన్నాయో వాటిని రివ్యూ చేసుకొని వచ్చిన వారికి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అల్టిమేట్గా మా యొక్క జయం ఒకటే, వచ్చిన వారు సంతృప్తిగా స్నానం ఆచరించి ఏదైతే కార్యక్రమం చేసుకొని వెళ్ళాలని. అలాగే బ్రాహ్మణులు కూడా వాపోయారు. ఆ పిండ ప్రధానం ఏదైతే పౌరహిత్యం కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని వారికి కూడా ఒక రేవు ఏదో ఒకటి పెట్టి పుష్కరానికి వచ్చేవాడు ఆ కార్యక్రమం కోసం వచ్చే వాళ్ళకి ఆ కార్యక్రమంలో కూడా ఇబ్బంది కలగకుండా చేసే కార్యక్రమం తీసుకుంటాం. రాత్రి అరేంజ్మెంట్స్ ఒక ఎక్స్టెంట్ దాకా చేసాం. మీకు మళ్ళా చెప్తా ఉన్నాం, ఊహించిన దానికి మించి వచ్చారు క్రౌడ్. ఒక అరేంజ్మెంట్ చేస్తున్నాం. దాంట్లో కొద్దిగా ప్రజలు కూడా బాధ్యతగా ఉండాలి. మనం చూసింది ఏంటంటే స్నానం చేసాం వెళ్ళిపోయాం అన్న రీతిలో బళ్ళు ఎక్కడికక్కడ పెట్టేశారు. ఇంకొద్దిగా ప్లాన్డ్గా ట్రాఫిక్ వరకు రెగ్యులేట్ చేసి ఉంటే బాగుండేమో అని మాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే నేను తిరగడానికి 2-3 గంటలు పట్టేసింది. ఇంకా నాకు కనబడుతుంది ఏంటంటే ఎక్స్పాన్షన్ ఏదైతే మాస్టర్ ప్లాన్లో ఉన్నాయో రోడ్స్ కూడా పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని ఎక్స్పాండ్ చేసుకోవాల్సిన అవసరం, త్వరగతిని ఈ కార్యక్రమం కూడా చెయ్యాలి అన్నది కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయానికి మహాశివరాత్రి సందర్భంగా భక్తజనం పోటెత్తారు. పలువురు ప్రముఖులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేయించుకున్నారు. కొండాలు ఏలేటోడా అట్టపొట్టు శంకరుడా జోలె పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసజంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారినాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమశంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజరాజేశ్వర కొండాలు ఏలేటోడా అట్టపొట్టు శంకరుడా జోలె పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసజంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా శంకరుడా జోలె పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసజంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా
పూజలు అందినోడా అనంత జీవకోటి రేలినోడా నీవు ఆత్మలింగానివే మాయలోడా కోటి లింగాల దర్శనమిచ్చేటోడా కురవై వీరన్న వైదరికి చేరినోడా నటరాజ నాట్యాలు ఆడేటోడా నాకు పామును మెడ చుట్టూ చుట్టినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారి నాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమశంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజ రాజేశ్వర ఎండికొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోలె పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసె జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోలె పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసె జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారి నాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమశంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజ రాజేశ్వర కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోలె పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసె జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా పాలకాయ గొట్టేరే పాయసాలు వండేరే పప్పు బెల్లం కలిపి పలారాలు పంచేరే గండ దీపాలు ఘనముగా వెలిగించేరే గండాలు పాపమని పప్పతులు పట్టేరే లింగన రూపాయి తంబన గోడెను కట్టిన వారికి సుట్టానివే తడి పట్ట తానాలు గుడి చుట్టూ దండాలు మొక్కిన వారికి దిక్కునివే యములాడ రాజన్న శ్రీశైలం మల్లన్న ఏ పేరున పిలిచిన గాని పలికేటి దేవుడవే కోరితే కొడుకులనిచ్చి అడిగితే ఆడబిడ్డలనిచ్చే తీరు పూజలనుందే మా ఇంటి దేవుడవే ఎండికొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోలె పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసె జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా నీ ఆజ్ఞ లేనిదే చీమైన గుట్టదే నరులకు అందని నీ లీలలు చిత్రాలులే పప్పులో గంగమ్మ పక్కన పార్వతమ్మ ఇద్దరు సతుల ముద్దుల ముక్కంటేశ్వరుడవే నిండొక్క పొద్దులు దండి నైవేద్యాలు మనసారా నీ ముందు పెట్టినమే కైలాసవాసుడా కరుణాల దేవుడా కరుణించమని నిన్ను వేడుకుంటామే త్రిలోక పూజుడా త్రిశూలధారుడా పంచభూతాలకు అధిపతివి నీవురా శరణని కొలిచిన వరములనిచ్చేదరా అభిషేక ప్రియుడా అద్వైత భాస్కరుడా దేవాను దేవుళ్ళు మెచ్చినోడా ఒప్పు జగ్గుల పూజలు అందినోడా అనంత జీవకోటి రేలినోడా నీవు
మిచ్చేటోడా కురవై వీరన్న వైదరికి చేరినోడా నటరాజ నాట్యాలు ఆడేటోడా నాకు పామును మెడ చుట్టూ చుట్టినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారి నాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమశంకర ఓంకారేశ్వర. జాంపేట శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని పరమశివుణ్ణి దర్శించుకున్నారు. పలువురు ప్రముఖులు పాల్గొని పూజలు అభిషేకాలు చేయించుకున్నారు. కొండాలు ఏలేటోడా అట్టపొట్టు శంకరుడా జోలె పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసజంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారి నాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమశంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజ రాజేశ్వర కొండాలు ఏలేటోడా అట్టపొట్టు శంకరుడా జోలె పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసజంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా వారికి సుట్టానివే తడిపట్ట తానాలు గుడి చుట్టూ దండాలు మొక్కిన వారికి దిక్కునివే యములాడ రాజన్న శ్రీశైలం మల్లన్న ఏ పేరున పిలిచిన గాని పలికేటి దేవుడవే కోరితే కొడుకులనిచ్చి అడిగితే ఆడబిడ్డలనిచ్చే తీరు తీరు పూజలనుందే మా ఇంటి దేవుడవే ఎండి కొండాలు ఏలేటోడా అట్టపొట్టు శంకరుడా జోలె పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసజంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గౌతమి ఘాట్లో వేంచేసి ఉన్న శ్రీ 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 పార్వతీ సమేత ఓంకారేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుండి భక్తులు అభిషేకాలు పూజలు భక్తి శ్రద్ధలతో చేసుకున్నారు. శ్రీ ఓంకారేశ్వర స్వామి వారి ఆలయ కమిటీ సభ్యులు, గౌతమి ఘాట్ వాకర్స్ అండ్ యోగా వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కలిసి గౌతమి ఘాట్లో గోదావరి నది స్నానానికి విచ్చేసిన భక్తులకు, జల్లు స్నానం చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా తగు ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా వచ్చిన భక్తులకు తెల్లవారుజాము నుండి ఉదయం 11 గంటల వరకు భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమాలు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో గౌతమి ఘాట్ వర్కర్స్ అండ్ యోగా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కీర్తి బాబ్జీ, వైస్ ప్రెసిడెంట్ తొంటేపు వెంకటేశ్వరరావు, సెక్రటరీ గునిశెట్టి విజయ్ కిరణ్, ట్రెజరర్ తుమ్మలపల్లి బాబురావు, ఆలయ కమిటీ చైర్మన్ చిత్తులూరి వీరభద్రరావు, అన్నదాన కమిటీ చైర్మన్ బంగారు భాస్కర్ గుప్తా, బొడ్డు వెంకట గోపాలకృష్ణ, ఆలయ కమిటీ సభ్యులందరూ పాల్గొన్నారు.
శంకరుడా జోలె పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసె జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారినాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమశంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజ రాజేశ్వర కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోలె పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసె జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా పాలకాయ గొట్టేరే పాయసాలు వండేరే పప్పు బెల్లం కలిపి పలారాలు పంచేరే గండా దీపాలు ఘనముగా వెలిగించేరే గండాలు పాపమని పప్పతులు పట్టేరే లింగన రూపాయి తంబన కోడెను కట్టిన వారికి సుట్టానివే తడిపట్ట తానాలు గుడి చుట్టూ దండాలు మొక్కిన వారికి దిక్కునివే యములాడ రాజన్న శ్రీశైల మల్లన్న ఏ పేరున పిలిచిన గాని పలికేటి దేవుడవే కోరితే కొడుకులనిచ్చి అడిగితే ఆడబిడ్డలనిచ్చే తీరు పూజలనుందే ఆలయాలకు వెళ్లే దారిలో పులిహోర, రవ్వ కేసరి, చక్కెర పొంగలి, బిర్యానీ, బిస్కెట్లు, పాలు, మజ్జిగ, కూల్ డ్రింక్స్, మంచినీళ్లు వంటివి పంపిణీ చేశారు. మహాశివరాత్రి సందర్భంగా స్థానిక తాటితోట ఆటో స్టాండ్ సెంటర్లో స్టాండ్ గౌరవ అధ్యక్షుడు చిన్నం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రసాదం పంపిణీ చేశారు. వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు ఎన్వి శ్రీనివాస్, శ్రీకర్ ఛానల్ ఎండి పంపన శ్రీనివాస్, మణి, జనతా బ్యారేజ్ గౌరవ అధ్యక్షుడు మత్తల వినోద్ కుమార్, రాంబోతు నానాజీ, పి గణేష్, కె భాను, డి దుర్గారావు, ఐ శ్రీనివాస్, ఎస్ఆర్ శ్రీను, ఎస్కే జహంగీర్, శ్రీను హోటల్, సిహెచ్ ఈశ్వర్ ఫ్రెండ్ సర్కిల్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విశ్వేశ్వరాయ నరకాంతక తారణాయ కరుణామృతాయ శశిశేఖర ధారణాయ కర్పూర కాంతి ధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ గౌరీ ప్రియాయ రజనీశ కళాధరాయ కాలాంతకాయ భుజగాధిప కంకణాయ గంగాధరాయ గజరాజ విమర్దనాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ భక్త ప్రియాయ భవరోగ భయాపహాయ ఉగ్రాయ దుఃఖ భవసాగర తారణాయ జ్యోతిర్మయాయ గుణనామ సునృత్యకాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ హారేక్షణాయ మణికుండల మండితాయ నల్లమందు సందు, గంటాలమ్మ గుడి వీధి వర్తకులు ఫ్రెండ్ సర్కిల్ వర్తక సోదరుల ఆధ్వర్యంలో బుధవారం 18వ మహాశివరాత్రి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ అన్నప్రసాద వితరణ జరిగింది.
మాజీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు, రుడా మాజీ చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 12,000 మందికి అన్నప్రసాద వితరణ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దొండపట్టి జయసింహ, దొండపట్టి సత్యంబాబు, అందనాపల్లి సత్యనారాయణ, మామిడిపల్లి రామకృష్ణ, కేబుల్ హరి, మార్గాని లక్ష్మణరావు, ఆల్లా సతీష్ కుమార్, పాండురంగ, ఏ రామకృష్ణ, రొక్కం రమేష్, మాఘాని సతీష్, జి శ్రీను, ఏ శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూత గంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాం భోజనం రాయ కామం దధానం రాజమహేంద్రవరం నగరంలో గోదావరి నదీ తీరాన ఆధ్యాత్మిక ప్రదేశమైన స్థానిక 22వ డివిజన్ మార్కండేయ స్వామి ఆలయ సమీపంలో ఉన్న పురాతన సిద్ధి వినాయక ఆలయ సేవా సమితి వారు 10,000 మంది భక్తులకు ఉదయం 5వ గంటకే సమకూర్చారు. మాజీ కార్పొరేటర్ మాటూరి రంగారావు గారి సమక్షంలో ఇన్ఛార్జ్ శెట్టి జగదీష్ మరియు మాటూరి సిద్ధార్థ ఆధ్వర్యంలో వారి మిత్ర బృందం అందరూ కలిసి అల్పాహార ప్రసాద వితరణలో భాగస్వామ్యమయ్యారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసాద వితరణ చేశారు. వీరితో పాటు కార్యక్రమంలో మద్ది నారాయణరావు, నల్లం ఆనంద్, బృంగుమల నారాయణ, గ్రంథి రాజా, కొత్త జానకీరాం తదితరులు పాల్గొన్నారు. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కరుణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ గౌరీప్రియాయ రజనీశకళాధరాయ కాలాంతకాయ భుజగాధిపకంకణాయ గంగాధరాయ గజరాజ విమర్దనాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ భక్తప్రియాయ భవరోగభయాపహాయ ఉగ్రాయ దుఃఖభవసాగరతారణాయ జ్యోతిర్మయాయ గుణనామ సునృత్యకాయ మహాశివరాత్రి దినం పర్వదిన పురస్కరించుకుని ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు
మనం ఎప్పుడు కూడా మన ఆదర్శ శ్రీనివాస్ గారి ఆదర్శం మీద ఎప్పుడు కూడా టిఫిన్లు ఏర్పాటు చేస్తాం. ఈ సంవత్సరం 10,000 మందికి ఎక్కడ వినాయకుడి గుడి దగ్గర 2 చోట్ల కలిపి మైసూరు బజ్జీ, ఉప్మా, స్వీటు ఏర్పాటు చేసామండి. అలాగే మార్కండేయ గుళ్ళో కూడా అక్కడ సర్వీస్ చేసే భక్తులకు కూడా మనం ప్రసాదాలు ఎక్కడి నుంచో పంపించామండి. మధ్యాహ్నం భోజనాలు కూడా ఎక్కడి నుంచో మనం సర్వీస్ చేసి పంపుతున్నాం సార్. భక్తులందరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచు. ఓం నమ శివాయ. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని అతి పవిత్రమైన ప్రదేశమైన రాజమహేంద్రవరంలో ఈ గోదావరి గట్టి ప్రాంగణంలోనే శివాలయం, మార్కండేయ స్వామి గుడి, ఇలాగే ఎన్నో దేవాలయాలకి నిలవైన ఈ గోదావరి గట్టు ప్రాంతంలో అనేక పుణ్య కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగానే మా 22వ డివిజన్ మిత్ర బృందం మాజీ కార్పొరేటర్ మాటూరు రంగారావు గారి ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ శెట్టి జగదీష్ గారు, మా మాటూరి సిద్ధార్థం, మేము అందరం కూడా కలిపి సుమారు ఒక 6,000 మంది భక్తులకి పొద్దున్నే మైసూర్ బజ్జీ, అలాగే టమాటా బాత్, ఇలా ప్రసాదాన్ని ఉదయం 5 గంటల నుండే వితరణ కార్యక్రమం మొదలుపెట్టాం. ఇదే కాకుండా ఈ ప్రాంతంలో శుభ్రత పైన కూడా దృష్టి తెచ్చి శానిటేషన్ బృందం, మున్సిపల్ కార్పొరేషన్ బృందం అందరూ కూడా సహకరిస్తూ భక్తులకి ఒక మంచి వాతావరణాన్ని సృష్టించారు. సో దీనికి ముందు శాసనసభ్యులు మన ఆదిరెడ్డి వాసు గారికి, అలాగే కమిషనర్ గారికి, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ భక్తులందరూ కూడా ఇవాళంతా కూడా ఆ శివనామం జపిస్తూ గడపాలని కోరుకుంటున్నాం. మహాశివరాత్రి సందర్భంగా గోదావరి గట్టు వైఎంవిఏ హాల్ వద్ద వైశ్య ప్రముఖులు, మాజీ ఏపీ ఐఐఐసి చైర్మన్ శ్రీకాకుళం శివరామ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో అధ్యక్షులు మైలవరపు శ్యామలరావు అధ్యక్షతన ముఖ్య అతిథి మాజీ కార్యదర్శి ముంజేటి వెంకటరమణ చేతుల మీదుగా 5,000 మందికి ప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కొండగొల్ల రవికాంత్, కోశాధికారి కొత్త వెంకట కిషోర్, మాజీ ప్రెసిడెంట్, మాజీ కార్యదర్శులు మరియు సంఘం సభ్యులు పాల్గొన్నారు. విశ్వేశ్వరాయ నరకాంతక తారణాయ కరుణామృతాయ శశిశేఖర ధారణాయ కర్పూర కాంతి ధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ గౌరీ ప్రియాయ రజనీశ కళాధరాయ కాలాంతకాయ భుజగాధిప కంకణాయ గంగాధరాయ గజరాజ విమర్దనాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ భక్త ప్రియాయ భవరోగ భయాపహాయ ఉగ్రాయ దుఃఖ భవసాగర తారణాయ జ్యోతిర్మయాయ గుణనామ సునృత్యకాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ హాలేక్షణాయ మణికుండల మండితాయ మల్జీర పాదయుగళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ పంచాననాయ ఫణిరాజ విభూషణాయ హేమాంశుకాయ భువనత్రయ మండితాయ ఆనంద భూమి వరదాయ తమోమయాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ భానుప్రియాయ
భవసాగర తారణాయ కాలాంత బ్రాహ్మణ హెల్ప్ లైన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా శ్యామల సెంటర్ వద్ద భక్తులకు ప్రసాద వితరణ చేశారు. 100 కేజీల టమాటా రైస్, వాటర్ ప్యాకెట్స్, మజ్జిగ వితరణ చేశారు. ఇది హెల్ప్ లైన్ దాతల సహాయ సహకారాలతో జరుగుతుందని హెల్ప్ లైన్ సెక్రటరీ భువనగిరి వెంకటరమణ, ప్రెసిడెంట్ తుమ్మలపల్లి సుబ్బారావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సలహాదారు శేషగిరి ట్రెజరర్ విజయలక్ష్మి మరియు సిరి, కాంతిలాల్, గౌరీ శంకర్, బాలదినకర్, రామరాజు తదితరులు పాల్గొన్నారు. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. భస్మోద్ధూళిత దేహాయ వ్యాళయజ్ఞోపవీతినే రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళం. సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే సచ్చిదానందరూపాయ ప్రమదేశాయ మంగళం. మృత్యుంజయాయ సాంబాయ సృష్టిస్థిత్యంతకారిణే త్ర్యంబకాయ శాంతాయ త్రిలోకేశాయ మంగళం. గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదే. రేవులకు వెళ్లే దారిలో పులిహోర, బిర్యానీ, మజ్జిగ, కూల్ డ్రింక్స్, మంచినీళ్లు వంటివి పంపిణీ చేశారు. శ్రీ దుర్గా వరల్డ్ టింబర్ మర్చెంట్ ఆధ్వర్యంలో 9వ వార్షికోత్సవం బైపాస్ రోడ్డు వద్ద మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వాసంశెట్టి రామకృష్ణ, వాసంశెట్టి ప్రశాంతి, వాసంశెట్టి సత్యవతి, వాసంశెట్టి హేమంత్, మేడిశెట్టి వీరవెంకట సత్యనారాయణ, గొర్రెల సతీష్, గండిబోయిన సురేష్, మాజీ కార్పొరేటర్ మానే దొరబాబు, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. భస్మోద్ధూళిత దేహాయ వ్యాళయజ్ఞోపవీతినే రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళం. సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే సచ్చిదానందరూపాయ ప్రమదేశాయ మంగళం. మృత్యుంజయాయ సాంబాయ సృష్టిస్థిత్యంతకారిణే త్ర్యంబకాయ శాంతాయ
70 సంవత్సరాలుగా శ్రీ సువర్ణ సంఘం ఆధ్వర్యంలో ప్రతి శివరాత్రికి భారీ ఎత్తున పులిహోర అన్నవరం ప్రసాదం వితరణ కార్యక్రమం శ్రీ సువర్ణ వర్తక సంఘం గౌరవ అధ్యక్షులు శ్రీ కూర్మాదాస్ ప్రభాకర్, సువర్ణ వర్తక సంఘం అధ్యక్షులు అడపా శ్రీహరి, శ్రీ సువర్ణ వర్తక సంఘం కళ్యాణ మండపం అధ్యక్షుడు బొడ్డు రామారావుల ఆధ్వర్యంలో మెయిన్ రోడ్ బంగారపు కొట్లు సెంటర్ నందు ఘనంగా ఈ అన్న ప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమం శ్రీ సువర్ణ వర్తక సంఘం వర్తకుల సహాయ సహకారంతో చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పెద్దలు దొండపట్టి సత్యంబాబు, దొండపట్టి జయసింహ, కడియాల రఘు, వెత్సా బాబ్జీ, గంటా ప్రకాష్, జెట్టి రాంబాబు, కొనగల్ల వరదరాజు, చంద్రమౌళి, గేదెల సూర్యనారాయణ, అల్లు చంద్రకాంత్, వజ్రపు గోపి దినేష్ కుమార్, జైన్ లక్కోసి, వీరభద్రరావు, బవర్లాల్ జైన్, ధనరాజ్ జైన్, కృష్ణకుమార్ జవ్వర్, మామిడి ఈశ్వర్, గ్రంథి రాస, మట్టపల్లి వెంకటేష్, కంచర్ల రామారావు, కాళ్ళకూరి నారాయణమూర్తి, పెద్దమల్లు రామానుజం, మంగళగిరి రఘురాం, హరీష్ దుబాసి, పోర్వాల్ జైన్, నాగులకొండ రమేష్, నల్లిమిల్లి సత్యనారాయణ, అనుపోజు వెంకటరమణ మరియు ఇతర వర్తకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజమండ్రిలో మహాశివరాత్రి పురస్కరించుకొని మా సువర్ణ వర్తక సంఘం ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే భక్తులకి ఏర్పాట్లు చేస్తూ సౌకర్యాలు కల్పిస్తూ ప్రసాద వితరణ, భక్తులకు ఇతర ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. పుణ్యక్షేత్రమైన రాజమండ్రిలో శివరాత్రి కావచ్చు, ఏ పర్వదినాన్నైనా సరే ఎటువంటి లోటు లేకుండా ఏ విధంగా అయితే జనవాసులు చూసుకుంటా ఉన్నారో ఈ సంవత్సరం కూడా ప్రతి కూడల్లోని ప్రతి వీధిలో కూడా ప్రసాదాలు అవ్వచ్చు, అన్నదానాలు అవ్వచ్చు, మధ్య ఆ దేవదేవుడి యొక్క ఆశీస్సులు రాజమండ్రి ప్రజల మీద, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఉండాలని మరీ మా సువర్ణ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు గంటా ప్రకాష్, సోనవర్త సంఘం సెక్రటరీని. ఈ యొక్క శివరాత్రి సందర్భంగా గత 70 సంవత్సరాలుగా మా పూర్వీకుల దగ్గర నుంచి కడియాల వెంకటేశ్వరరావు, దొండపాటి శంకర్రావు, గోరందాస్ ప్రభాకర్ గారు, అలా ఈ యొక్క ఆధ్వర్యంలో మొత్తం ఈ యొక్క కార్యక్రమం జరుగుతుందండి. సుమారుగా 300 కేజీలు పులిహార, 200 కేజీలు అన్నవర ప్రసాదం మొత్తం భక్తులకి ప్రతి ఏటా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా మా సువర్ణ వర్తక సంఘ సభ్యులందరితో కూడా సహాయ సహకారాలతో చేస్తున్నాం. రాజమండ్రిలో అత్యంత పురాతనమైనటువంటి వర్తక సంఘం సోన వర్తక సంఘం. ఇది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కంటే ముందే ప్రారంభించబడి మా సంస్థ ద్వారా అనేక సంస్థలు ప్రారంభించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు శివరాత్రి రోజున మా సోనవర్త సంఘ సభ్యుల యొక్క సహాయ సహకారాలతోటి, విరాళాలతోటి భక్తులకు మా సెక్రటరీ గారు చెప్పినట్టుగా ప్రసాదాల వితరణ ప్రతి ఏడాది ఏ రకంగా గ్యాప్ లేకుండా పంచిపెట్టడం జరుగుతుంది. దీనికి ముందుగా మా సహకరిస్తున్న సోనవర్తక సంఘ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి సోనవర్తక సంఘం ద్వారా సామాజిక సేవలు చేయడం ఎప్పుడు మేము ముందుంటాం. తద్వారా సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడాలని చెప్పి మా ప్రయత్నానికి ఆనాటి పెద్దలు మరి కడియాల వెంకటేశ్వరరావు, తర్వాత వారి అబ్బాయి కడియాల వెంకటరమణ గారు, అలాగే ప్రభాకర్ గారు, మరి మా గంటా ప్రకాష్, మా ప్రెసిడెంట్ గారు హరి గారు, వీళ్ళందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ఎంతో సహకారం చేస్తున్నారు. మా అందరికీ వెనకుండి నడిపించే వ్యక్తి దొండపాటి శంకర్రావు గారు. వారికి ఈ సందర్భంగా మా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మా అందరినీ గైడ్ చేసి మా అందరినీ ఈ రకంగా తయారు చేసిన వ్యక్తి ఆయన. ఈ సందర్భంగా ఆయన్ని మనం ఒక్కసారి తలుచుకోవాలి, ఎందుకంటే ఆయనకు ఆరోగ్యం బాగుంది, వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నారు.
ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో మా సోమవార్త సంఘం ఎప్పుడు ముందుంటుందని మరొకసారి తెలియజేస్తూ సెలవు. స్థానిక టీ నగర్ పాలు పెరుగు వర్తక సంఘం కార్యాలయం వద్ద మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాల వర్తక సంఘం అధ్యక్షుడు సూరంపూడి పనసయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తుల సందర్శనార్థం ఐస్తో ఏర్పాటు చేసిన హిమ శివలింగం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. భక్తులు హిమ శివలింగాన్ని అమ్మవారి ప్రతిమను దర్శించుకొని ప్రసాదం స్వీకరించారు. సుమారు 5,000 మంది భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు పెద్దిరెడ్డి చిట్టిబాబు, గౌరవ ఉపాధ్యక్షుడు మెర్ల సుబ్బారావు, గౌరవ సలహాదారులు కూరాకుల రాంబాబు, గౌరవ ఉప సలహాదారులు మద్దిరెడ్డి వీరబాబు, గౌరవ ఉప సలహాదారులు నల్లజర్ల వీర వెంకట్రావు, గౌరవ ఉప కార్యదర్శి బొల్లి శ్రీను, కన్వీనర్ సింగన ప్రకాశ్రావు, సెక్రటరీ లంకా రామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్లు నక్కా శ్రీను, చామకూరి నరసింహమూర్తి, కోశాధికారి తోరాటి చెంచయ్య, జాయింట్ సెక్రటరీ కోరసికుల శ్రీను, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. భస్మోద్ధూళిత దేహాయ వ్యాళయజ్ఞోపవీతినే రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళం. సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే సచ్చిదానందరూపాయ ప్రమదేశాయ మంగళం. మృత్యుంజయాయ సాంబాయ సృష్టిస్థిత్యంతకారిణే త్ర్యంబకాయ శాంతాయ త్రిలోకేశాయ మంగళం. గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మంగళం. మహాశివరాత్రి సందర్భంగా కీర్తిశేషులు ఉగ్గిన విజయపూజిత జ్ఞాపకార్థం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వివి గార్డెన్స్ దగ్గర కూల్ డ్రింక్స్, కొబ్బరి బోండాలు వితరణ జరిగింది. స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్ద రుద్ర ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని 14వ సంవత్సరం సుమారు 5,000 మంది భక్తులకు భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్ద రుద్ర ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జరిగిన అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు. గోదావరి రేవుల్లో పుణ్య స్నానాలు ఆచరించి వెళ్తున్న భక్తులను సాదరంగా ఆహ్వానించి అన్నప్రసాద వితరణ చేశారు. రుద్ర ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా మహాశివరాత్రి సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మరుకుర్తి గంగాధర్, అల్లుమిల్లి దుర్గాప్రసాద్, అల్లుమిల్లి శ్యామ్, రెడ్డి సత్యనారాయణ, ఉపేంద్ర ప్రసాద్, భోజంకి శ్రీను, రాంబాబు, పాలిపి రాఘవ, తాపేశ్వరం గణేష్, పొడిపిరెడ్డి శ్రీనివాస్, మణికంఠ, రాంబాబు, గోవింద్, నక్కా కిరణ్, శంకర్, తులసిరామ్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 5,000 మంది భక్తులకు అన్న సమారాధన జరిగింది. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం
वृषारूढाय भीमाय व्याघ्रचर्माम्बराय च पशूनां पतये तुभ्यं गौरीकान्ताय मङ्गलम्। भस्मोद्धूलितदेहाय व्याळयज्ञोपवीतिने रुद्राक्षमालाभूषाय व्योमकेशाय मङ्गलम्। మహాశివరాత్రి సందర్భంగా మజ్జిగ, కూల్ డ్రింక్స్, మంచినీళ్లు, పులిహోర, బిర్యానీ వంటివి పంపిణీ చేశారు. మహాశివరాత్రి సందర్భంగా మీనాక్షి సెప్టిక్ ట్యాంక్ యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో మహా అన్నప్రసాద వితరణ జరిగింది. స్థానిక సీతంపేట యూనియన్ కార్యాలయం వద్ద శివరాత్రి సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరించి వచ్చిన భక్తులకు బిర్యానీ, బంగాళదుంప కూర్మా, సాంబారు, చక్కెర పొంగలి, ఉల్లి చట్నీ తదితర పదార్థాలతో 10,000 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భక్తులు తృప్తిగా భోజనాలు చేశామని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కరుణామయుడు, శ్రీను, జేమ్స్, ముసలయ్య, వెంకన్న, రాజు తదితరులు మాట్లాడుతూ గత 14 మీనాక్షి సెప్టిక్ ట్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు భోజనాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 10,000 మంది భక్తులకు భోజనాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భోజనం చేసిన భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కరుణామయుడు, శ్రీనివాస్, జేమ్స్, ముసలయ్య, వెంకన్న, రాజు, సాయి, సత్యరాజు, మలాకి, లక్ష్మణరావు, సోలోమోను, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. నమః కైలాసవాసినే సచ్చిదానంద రూపాయ ప్రమదేశాయ మంగళం. मृत्युंजयाय साम्बाय सृष्टिस्थित्यन्तकारिणे त्र्यम्बकाय शान्ताय त्रिलोकेशाय मङ्गलम्. गङ्गाधराय सोमा. స్థానిక ఆర్యాపురం సత్యనారాయణ స్వామి ఆలయ సమీపంలో ఉన్న రహదారిపై కాతేరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో వాసవి క్లబ్ ప్రతినిధులు భక్తులకు ప్రసాద వితరణ చేశారు. మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్య సేవా సంఘం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రసాద వితరణ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు. గోదావరి రేవుల్లో పుణ్య స్నానాలు ఆచరించి తిరిగి వెళ్తున్న భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో గార్లపాటి సూర్యనారాయణ, తేజ, రత్న తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఏటా వైశ్య సేవా సంఘం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి రోజున సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు గార్లపాటి తెలిపారు. జటాకటాహ సంభ్రమభ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంత సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్షధోరణి నిరుద్ధ సుందరాపది కృచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్ఫణామణి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖి మదాంధ సింధుర స్ఫురత్వగుత్తరీయ మేదురి మనో వినోదమద్భుతం విభర్తు భూత భర్తరి సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసరాంఘ్రి పీఠభు భుజంగరాజమాలయ నిబద్ధ జాట జూటక శ్రియై చిరాయ జాయతాం చకోర బంధుశేఖరః లలాట చత్వరజ్వల ధనంజయ స్ఫులింగభ నిపీత పంచసాయకం నమన్నిలింపనాయకం సుధామయూఖలేఖయా విరాజమాన శేఖరం మహాకపాలి సంప
శిరోజటాలమస్తు నః कराळ फाल पट्टिका धगद्धगद्धगज्ज्वल धनञ्जयाहुतिकृत प्रचण्ड पञ्चसायके धराधरेन्द्र नन्दिनी कुचाग्र चित्रपत्रक प्रकल्पनैक మహాశివరాత్రి సందర్భంగా ది ఆర్యాపురం వర్తక సంఘం ఆధ్వర్యంలో భక్తులకు సుమారు 2000 మందికి వెజ్ బిర్యానీ వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో సిసిసి ఛానల్ ఎండి శ్రీ పంతం కొండలరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రెసిడెంట్ లంకా పూర్ణచంద్రరావు, సెక్రటరీ సబ్బిశెట్టి రాంబాబు, గొడవ నాగేశ్వరరావు, గిడుతోరి పాపారావు, గోగడ తులసిరావు, సోర్నపూడి సత్యనారాయణ, బొడ్డు వెంకన్న, చిట్టి అప్పారావు, గార్లపట్టి సూర్యనారాయణ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపం అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకారమాకాశవాసం భజేహం. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపం. నిరాకారమోంకారమూలం తురీయం గిరాజ్ఞానగోతీతమీశం గిరీశం కరాళం మహాకాలకాలం కృపాలం గుణాగార సంసార సారం నతోహం. తుషారాద్రి సంకాశ గౌరం గభీరం మనోభూత కోటి ప్రభాసీ శరీరం స్ఫురన్మౌలికల్లోలిని చారు గంగ రసఫాల బాలేందు కంఠే భుజంగా. చలత్కుండలం శుభ్రనేత్రం విశాలం ప్రసన్నాననం నీలకంఠం దయాళం మృగాధీశ చర్మాంబరం ముండమాలం ప్రియం శంకరం సర్వనాథం భజామి. ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేశం అఖండం భజే భానుకోటి ప్రకాశం త్రైశూల నిర్మూలనం శూలపాణి భజేహం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్ వాళ్ళ అక్క బావ బి రాధా సూర్యనారాయణ సింగ్, శ్రీమతి కృష్ణాబాయి గార్ల జ్ఞాపకార్థం స్థానిక మెయిన్ రోడ్ నందు శివరాత్రి సందర్భంగా భక్తులకు బిర్యానీ, పన్నీర్ కర్రీ, ద్రాక్ష జ్యూస్ 2000 మందికి వితరణ చేశారు. ఈ సందర్భంగా సింగ్ మాట్లాడుతూ అందరూ శివరాత్రి సందర్భంగా ఆ యొక్క మహాశివుని కరుణా కటాక్షాలతో చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు దుర్గా భవానీ, బి నాగు సింగ్, తేజాభాయ్, క్షత్రియ నాగ చైతన్య సింగ్, సౌమ్యాభాయ్, తరుణ్ సింగ్, బాబీ సింగ్, నవీన్, సుధీర్, అల్లాడి వాసు, దంతంశెట్టి సతీష్, భద్రరావు, చినరాసు, వెంకటేషు, చిన్నాభాయ్ పెద్ద ఎత్తున స్థానికులు పాల్గొన్నారు. ఫణీనాగకంఠే భుజంగాద్యనేకం కడేరుండమాలం మహావీరశూరం కటివ్యాఘ్రచర్మం చితాభాస్మలేపం భజే పార్వతీవల్లభం నీలకంఠం భజే పార్వతీవల్లభం నీలకంఠం. శిరశుద్ధ గంగా శివా వామభాగం బహుదీర్ఘకేశం సదా మాంత్రినేత్రం ఫణీనాగకర్ణం సదా ఫాలచంద్రం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. కరేశూలధారం మహాకష్టనాశం సురేశం వరేశం మహేశం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. భక్తులతో పోటెత్తిన శైవ క్షేత్రాలు, ఆలయాల్లో మారు మ్రోగిన శివనామ స్మరణ.
శివుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలి. శివుడి ఆజ్ఞతోనే ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేసే భాగ్యం లభించింది. మహాశివరాత్రి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాలకు వెళ్లే దారిలో పులిహోర, చక్కెర పొంగలి, బిర్యానీ పంపిణీ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.